Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర కొంతమంది ఒక 22 మంది పేర్లని పురంధరేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్కి పంపించారని, ఆ పంపించినటువంటిది ఇక్కడ మన ఎలక్షన్ కమిషనర్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీనా గారికి ఇచ్చారని, అందువలన కొంతమంది ట్రాన్స్ఫర్లు రేపు అవుతాయి ఎల్లుండి అవుతాయి అనుకుంటా మన పచ్చ మీడియాలో రాస్తూ వస్తున్నది మనం రెగ్యులర్గా చూస్తూనే వస్తున్నాం. ఇవాళ వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతి రాణా బదిలీ గారు, విజయవాడ సిపి గారిని బదిలీ చేశారు అని చెప్పినటువంటి ఆనంద డోలికలలో ఊగిలసాడుతున్నారు మన పచ్చ మీడియా కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ కూటమి కానీ, ఆ కూటమి సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కామ్రేడ్స్ కానీ. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఒక పార్టీతోటి ఉంటారు, అది చంద్రబాబు గారికి ఒక్కరికే సొంతం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఆ రోజున ట్రాన్స్ఫర్ కూడా చేయలే. ఆయన్ని చేస్తారు అనుకుంటే సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఏ ఉందిలే మనవాళ్ళేనని అనుకున్నారు. కానీ ప్రజలు ఏం చేశారు? ఓటింగ్ ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎన్ని సీట్లు ఇచ్చారు? 151 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు గారికి 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే ఒక సిఎస్ని మార్చినంత మాత్రాన్నించి, లేదా ఒక నిఘా విభాగాధిపతి అయినటువంటి ఎవరినన్నా మార్చినంత చెప్పిన దగ్గర నుంచి, లేదా ఒక ఎస్పీని మారిస్తేనే, ఒక సిపిని మారిస్తేనే ఎలక్షన్స్లో కొంత తేడా వస్తుంది అనేటువంటిది 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించటం అనేటువంటిదే బహుశా తెలుగుదేశం పార్టీ యొక్క డౌన్ఫాల్కి ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఇవాళ రోజున రాజకీయాలు, రాజకీయ పార్టీలు, నాయకులు ఎవరికి ఓటేయాలి అనేటువంటిది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు గారిని 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీని చూశారు. చంద్రబాబు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా చూశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారిని చూశారు. 2014లో ఇదే మీడియా, ఇదే పచ్చ మీడియా ఏ రకంగా రాసినాయో కూడా చూశారు. ఆ రోజున అక్కడ బాబు మోడీ జోడీ అని చెప్పనని అంటుంటే, పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రశ్నించండి ఈ యొక్క మేనిఫెస్టోకి అని చెప్పనుకుంటే, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి సిలిండర్లు, అదే 3 సిలిండర్లు, ఇట్లా ఇవన్నీ కూడా ప్రజలు చూసేశారు. చూసేసిన తర్వాతన మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఇవాళ రోజున ఈ సిపిలు, లేకపోతే నిఘా విభాగాధిపతులను, లేకపోతే ఇంకొక ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజలకి ఏం సంబంధం? ప్రజలు వెళ్ళి ఓటు వేసేది గ్యారంటీ. నిన్నటిదాకా వాలంటీర్ల మీద పడి ఏడ్చాం, బ్రహ్మాండంగా ఏడ్చారు. ఇట్లా ఏడవలే. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయటం కోసం చాలా ముందుకెళ్ళి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. చివరికి పింఛన్లు ఆపితే ఎట్లుంటుందో చూద్దాం అనుకుని వాలంటీర్లని ఎన్నికల నుంచి దూరంగా పెట్టడమే కాకుండా, వాటి యొక్క ఓటింగ్స్ని లిస్టు తయారు చేసేటువంటి సమయంలో వాళ్ళతోటి కూడా వెళ్ళనివ్వకుండా ఎన్నో కష్టాలు పాపం పడి వాలంటీర్లను దూరం పెట్టినమాట వాస్తవం. అయితే చివరికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు వాలంటీర్స్ మీద ఇంకా కొంచెం దారుణమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. అయితే ఇవన్నీ పోయేసి చివరికి ఏం జరిగింది? వాలంటీర్స్కి మేము 10,000 ఇస్తాము, వాలంటీర్స్ అందరూ చాలా మంచోళ్ళు అనుకుంటా తయారయ్యే పరిస్థితి, టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ రోజున అదే రకంగా ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం కోసమని ఈ కామ్రేడ్స్, కాంగ్రెస్ కానీ ఈ కూటమి చేస్తున్నటువంటిది బహుశా వారికి తెలియకుండానే ఒక రకంగా వాళ్లే వెనకబడిపోతున్నారు అని అనిపిస్తోంది. ఎందుకని చెప్పంటే, ఇవాళ పురంధరేశ్వరి గారు రాసిన 22 మందిని తీసేసి, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేసినంత మాత్రాన్ని నుంచి అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేసిందా, ఎవరిని చేశారు అనేటువంటిది ప్రజలు పెద్దగా పట్టించుకోరు, లేకపోతే వాళ్ళకి అన్నీ తెలుసు అనేటువంటిది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ని తిట్టకుండా 2019 ఎన్నికల్లో తిట్టినటువంటి ఇదే చంద్రబాబు గారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పిన వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తుంటే ఆహా ఓహో అంటున్నారు. మొన్నటికి మాత్రం వీళ్ళ ఐఏఎస్లో అని చెప్పిన ఈనాడులో కూడా రాసినటువంటిది కూడా మనం చూసాం. అయితే నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, ప్రజలు ఇవాళ డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇవ్వలేరు. చంద్రబాబు ఇంతకుముందు ఏ రోజున కూడా వృద్ధాప్య పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రాలేదు. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఆయన నెరవేర్చలేదు.
ఈయన అమ్మ ఒడి ఇస్తే ఇవాళ నేను అమ్మ వందనం ఇస్తాను అంటున్నాడు. అట్లాగే రైతులకి నేను 20,000 రూపాయలు ఇస్తాను అంటూ ఉన్నటువంటి ఈయనని ఎందుకు మనం నమ్మాలి? ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తానని చేయకపోవడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది కూడా చూశాము. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సంక్షేమం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మంచిది అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి కొంత భావన డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసేశారు. ఎందుకంటే ఎన్నికలు వచ్చేసరికల్లా ఆయన ఇచ్చే హామీలకి మన పచ్చపత్రికలు బాగా రాస్తాయి కాబట్టి ఆడపడచులను లక్షాధికారులను చేస్తాం అని చెప్పాడు. పన్నులు ధరలు తగ్గిస్తాం, భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి అని ఆయన మాట్లాడాడు. మహిళలను ఆడపడచులను లక్షాధికారులను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు. ఇవాళ ఇళ్ల పట్టాలు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక మినిమం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు పరిగేటువంటి ఒక స్థలాన్ని అంటే లేదా ఒక భూమిని ఇవాళ మహిళల పేర్ల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ లక్షాధికారులు అయిపోయారు. ఇప్పుడు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు గెలిపించుకుంటే ఈసారి వాళ్ళు కోటీశ్వరులైనా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ప్రతి మహిళ కూడా బలోపేతంగా ఆర్థికంగా కనుక బలపడితే రాష్ట్రం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. మహిళల యొక్క చైతన్యంతో ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావన. అదే పద్ధతిలో ఆయన ఇస్తున్నారు. నెక్స్ట్, ఆయన ఎంతసేపటికి కూడా భవిష్యత్తు అంటారు. ఎవరి భవిష్యత్తు? చంద్రబాబు గారి భవిష్యత్తా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తా, లేకపోతే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి ఎన్ఆర్ఐల యొక్క భవిష్యత్తా, లేకపోతే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి ఆయన కొడుకు యొక్క భవిష్యత్తా? ఎవరి భవిష్యత్తు గురించి ఆలోచించాలి మనం మనం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు గారు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. రెండోది, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అవమానపరచటం, మాట్లాడటం, లేకపోతే ఆయన మీద బొమ్మలు వేసి, ఇది ఇక్కడ ఒకటి ఇచ్చారు, మత్తెక్కిన ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా చూపిస్తున్నారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం లేకపోతే ఎన్నికల నియమావళి వీళ్ళకి వర్తించదేమో, వీళ్ళు మరి ఎట్లయినా రాయిస్ వేసుకునేటువంటి అవకాశం వీళ్ళకు ఉందేమో నాకు తెలియదు. ఒక చీఫ్ మినిస్టర్ని చూపిస్తూ ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్ర అంటే ఆ తెలంగాణలో కూర్చున్నటువంటి ఈ ఈనాడు అధిపతి గారు, ఆ ఏబిఎన్ అధిపతి గారు వచ్చి రాష్ట్రంలో చూశారా? చంద్రబాబు నాయుడు గారి సమయంలోనేగా విశాఖపట్నంలో గంజాయి గురించి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది. ఇవన్నీ కూడా మర్చిపోయి చేస్తున్నటువంటిది ప్రజలు ఒకసారి గమనించండి. నేను ఇవాళ ఒకటే మనం అందరం ఆలోచించాల్సింది, ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క ట్రాన్స్ఫర్లు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, చంద్రబాబు చెప్పినట్టు వింటుందా, ఏం చేస్తోంది అనేటువంటిది కూడా మనకు అనవసరం. ఇవాళ మనం చూడాల్సింది ఒక్కటే, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఉద్దానంలో హాస్పిటల్ ఎప్పుడు వచ్చింది? జగన్ గారు వచ్చాకే వచ్చింది. ఇన్ని ఏళ్ల పాటు చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. పోర్టులు వస్తున్నాయా లేదా అని ఒకసారి ఆలోచించండి. మీ ఊరిలో ఒక్కసారి తిరుగుతూ మీరు ఇంతకుముందు చదువుకున్న పాఠశాల అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి చూడండి. ఇవన్నీ చూసి ముందుకు వెళ్ళండి. ఇది మన భవిష్యత్తుతో సంబంధించింది. ఇప్పుడు చంద్రబాబు గారు వదులుతున్నటువంటి పెద్ద బాణం ఎన్ఆర్ఐలు అమెరికాలో విపరీతంగా కోట్లు సంపాదించుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్నికలకి గురించి మాయ చేయాలి అని చెప్పని, ప్రజలను కొంటామో అని చెప్పని వస్తున్నటువంటి వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండి లేకపోతే చంద్రబాబు పక్కన తిరుగుతూ మౌత్ క్యాన్వాసింగ్ చేసేటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త పడదామని మీ అందరికీ తెలియజేస్తాం.